ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసినటువంటి 100 మార్క్స్ మ్యాథ్ మోడల్ పేపర్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాంట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్, షో దట్ log 1000 ఈక్వల్స్ టు 3 into log 2 ప్లస్ 3 into log 5 అని ఇక్కడ మనల్ని చూపించమన్నాడు. సో ఇలా చూపించేటప్పుడు ఈ ఫస్ట్ LHS తీసుకున్నట్టయితే LHS ఈక్వల్స్ టు log 1000 ఈక్వల్స్ టు ఇక్కడ ఈ 1000ని మనం 10 క్యూబ్గా రాయొచ్చు. 10 క్యూబ్. సో log a/m ఫార్ములా యూజ్ చేసినట్టయితే m ఇంటూ log a. సో ఇక్కడ m అంటే 3 కదా, 3 ఇంటూ log 10 అవుతుంది. సో ఇక్కడ మనము ఇక్కడ ఉన్నటువంటి 10ని 2 ఇంటూ 5గా రాసుకున్నట్టయితే సో ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ log m ఇంటూ n, log m ప్లస్ log n. సో ఈ 3తో మల్టిప్లై చేసినట్టయితే 3 ఇంటూ log 2 ప్లస్ 3 ఇంటూ log 5. సో ఇది RHS అవుతుంది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్, డ్రా ద గ్రాఫ్ ఫర్ x ఈక్వల్స్ టు y. అంటే ఇక్కడ మనకి x ఈక్వల్స్ టు y అనేటువంటి ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ని ఇక్కడ మనల్ని డ్రా చేయమన్నాడు. సో x ఈక్వల్స్ టు y అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్గా ఉన్నటువంటి కోఆర్డినేట్స్ తీసుకొని మనము ఇక్కడ గ్రాఫ్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో x y రెండు ఈక్వల్గా ఉన్నవి, x y. సో ఇక్కడ మనకి x 0 అయినప్పుడు y కూడా ఎలా ఉండాలి, 0 అయి ఉండాలి. అలాగనే x 1 అయితే y కూడా 1 అవుతుంది, x 2 అయితే y కూడా 2 అవుతుంది. సో ఇలా అంటే x ఈక్వల్స్ టు y. ఈ ఈక్వేషన్ని మనము y ఇటు తీసుకొస్తే x మైనస్ y ఈక్వల్స్ టు 0 కూడా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 ఈక్వల్స్ టు 0, 2 మైనస్ 2 ఈక్వల్స్ టు 0, అండ్ 3 మైనస్ 3 ఈక్వల్స్ టు 0, అండ్ 4 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఆ విధంగా అంటే ప్రతి x కోఆర్డినేటు y కోఆర్డినేట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రాఫ్ని మనం డ్రా చేయాలి ఇక్కడ మనం. సో y యాక్సిస్ x యాక్సిస్ రెండు తీసుకున్నట్టయితే ఇదేమో x యాక్సిస్ అవుతుంది, ఇదేమో y యాక్సిస్ అవుతుంది, ఇదేమో ఆరిజిన్. ఇక్కడ కోఆర్డినేట్స్ 0, 0 ఉంటాయి. సో 1 2 x యాక్సిస్ మీద ఈక్వల్ డిస్టెన్స్లో మనం 1 2 3 4 5 ఇలా రాసుకున్నట్టయితే నెక్స్ట్ అలాగని ఇక్కడ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఆరిజిన్ దగ్గర నుంచి 1, మరి ఇక్కడ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ తీసుకొని మన y యాక్సిస్ మీద కూడా ఈ విధంగా నెంబర్స్ తీసుకున్నట్టయితే మనకి ఆర్డర్ పేర్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ 0, 0, ఇక్కడ 1, 1, x కోఆర్డినేట్ 1, y కోఆర్డినేట్ 1, అండ్ x కోఆర్డినేట్ 2 అండ్ y కోఆర్డినేట్ 2, x కోఆర్డినేట్ 3 అండ్ y కోఆర్డినేట్ 3, బోత్ ఆర్ సేమ్. సో ఇలా రాసినట్టయితే 4 4, x కోఆర్డినేట్ 4 అండ్ y కోఆర్డినేట్ x కోఆర్డినేట్ 4, y కోఆర్డినేట్ కూడా 4 అవుతుంది ఇక్కడ. సో ఇవి మొత్తం ఈ పాయింట్స్ మొత్తం ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చినట్టయితే సో ఈ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రాఫ్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది, x మైనస్ y ఈక్వల్ 0, లేకపోతే x ఈక్వల్స్ టు y అనేటువంటి గ్రాఫ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² ప్లస్ 4x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అసలు ఫస్ట్ రియల్ రూట్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి దీనికి. మరి ఇక్కడ రియల్ రూట్స్ మనం చెక్ చేసుకోవాలంటే డిస్క్రిమినెంట్ ద్వారా మనం కదా మనం చెక్ చేసుకునేది. సో డిస్క్రిమినెంటే కదా డిటర్మైన్ చేసేది ఇక్కడ మనకి. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ ఏంటిదండి, ఇక్కడ డెల్టా ఈక్వల్స్ టు b² మైనస్ 4ac. మరి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో b అంటే ఏంది, x కోఎఫిషియంట్ 4, ఇక్కడ మనకి a ఏమో x² కోఎఫిషియంట్, కాన్స్టెంట్ ఏమో 5 అవుతుంది. సో ఇక్కడ b x కోఎఫిషియంట్ కాబట్టి ఇక్కడ మనం b ప్లేస్లో 4 రాసుకుంటాము, 4² మైనస్ 4 ఇంటూ ఇక్కడ a అంటే x² కోఎఫిషియంట్ 1, c అంటేనేమో కాన్స్టెంట్. సో ఇక్కడ b² ఈజ్ ఈక్వల్స్ అంటే ఇక్కడ 4² ఈక్వల్స్ టు 16 మైనస్ 4 5 20 అవుతుంది ఇది. సో ఇక్కడ మనకి 16 మైనస్ 20 అంటే ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఇది -4 అవుతుంది. సో విచ్ ఈజ్ లెస్ దాన్ 0. మరి ఇక్కడ మనకు డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 కనుక అయితే రియల్ రూట్స్ ఉండవు దీనికి. సో కాబట్టి ఇక్కడ మనకు రూట్స్ అనేవి ఇక్కడ రియల్ రూట్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ 16th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి రేడియస్ 2.1 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 2.1 సెంటీమీటర్స్.
సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ షేప్ 4/3 pi r cube. వాల్యూమ్ ఈక్వల్స్ టు 4/3 pi r cube. సో 4/3 ఇక్కడ పై అంటే 22/7 రాసుకుంటాము. ఇక్కడ మనకి r అంటే 2.1 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా, r క్యూబ్ కాబట్టి మనం 3 టైమ్స్ రాయాల్సి ఉంటుంది. ఇది ఈ 7తో డివైడ్ చేసినట్టయితే 7 1 జా 7 0.3 అవుతుంది. ఈ 0.3ని 3తో డివైడ్ చేసినట్టయితే 0.1 టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం మల్టిప్లై చేసినట్టయితే 4 22s 88 అవుతుంది. నెక్స్ట్ 0.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1 88 ఇంటూ, సో ఇక్కడ మనం 0.1 2.1 2.1తో మనం మల్టిప్లై చేసినట్టయితే ఇక్కడ 0.441 వస్తుంది. సో ఇక్కడ 88ని 0.441తో మల్టిప్లై చేసినట్టయితే 38.808 క్యూబిక్ సెంటీమీటర్స్. వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్స్లో రాయాలి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ BC parallel to DE and AD by DB equals to 3/5, AC equals to 5.6 centimeters అయితే then find the value of AE అన్నాడు. సో ఇక్కడ AE వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ, ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఈ BC అనే సైడ్కి ఈ D అనేది ప్యారల్గా ఉన్నప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ని అప్లై చేస్తాం. సో మరి ప్యారల్గా ఉన్నటువంటి సైడ్ అదర్ 2 సైడ్స్ ఏం చేస్తుంది, సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుంచి. సో బై బీపీటీ, బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, ఇఫ్ D is parallel to BC, D divides the AB and AC in same ratio. So AD by DB, AD by DB equals to AE by EC. సో ఇక్కడ AD by DB మన రేషియో మనకి ఇచ్చాడు ఇక్కడ 3/5 అని. సో దెన్ 3/5 ఈక్వల్స్ టు, సో ఇక్కడ AE by EC, మనకి AC మొత్తం 5.6 సెంటీమీటర్స్ కదా. సో ఇప్పుడు ఈసీని నేను కనుక x సెంటీమీటర్స్ కనుక అనుకుంటే, అంటే దీని లెంగ్త్ x అనుకుంటే ఇది మొత్తం 5.6 కదా. సో ఈసీని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక మనకి ఏఈ వస్తుంది కదా. సో కాబట్టి ఏఈ ఎంత అవుతుంది ఇక్కడ 5.6 మైనస్ x సెంటీమీటర్స్గా తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఏఈ ఈక్వల్స్ టు 5.6 మైనస్ x బై, సో ఈసీ ఎంత x అవుతుంది. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే 3 ఇంటూ ఎక్స్, 3x ఈక్వల్స్ టు 5 ఇంటూ 5.6 మైనస్ ఎక్స్. సో ఇక్కడ మల్టిప్లై చేసినట్టయితే 3x ఈక్వల్స్ టు, సో దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 28 వస్తుంది. ఇక్కడ మనకి 28, 5తో x మల్టిప్లై చేసినట్టయితే మనకి 5x వస్తుంది. సో ఈ 5x ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే, సో 3x ప్లస్ 5x ఈక్వల్స్ టు 28. సో 3x ప్లస్ 5x ఎంత అవుతుంది ఇక్కడ 8x ఈక్వల్స్ టు 28. సో దెన్ x ఈక్వల్స్ టు 28/8. సో ఈ 4తో మనం పైన కింద మనం క్యాన్సిల్ చేసినట్టయితే 4 2 4 7. సో దెన్ x ఈక్వల్స్ టు 7/2. 7/2 అంటే 3.5 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఎక్స్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 3.5, ఇది ఎక్స్ 3.5. సో మనం ఫైండ్ అవుట్ చేయముందు ఏఈ కదా. సో ఏఈ ఈక్వల్స్ టు 5.6 మైనస్ 3.5. సో ఇక్కడ ఎంత వస్తుందండి, ఇది 2.1 వస్తుంది, 2.1 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ 18th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 tan 30 degrees హోల్ బై 1 + tan square 30 degrees. సో ఇక్కడ మనం ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు దీన్ని. సో ఇక్కడ మనకి sin 2θ అంటే sin 2θ ఈక్వల్స్ టు
2 tan theta by 1 plus tan square theta. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇక్కడ మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది, ఇక్కడ 30 degrees ఉంది. మరి అప్పుడు ఈ 2 tan theta by 1 plus tan square theta అంటే sin 2 theta కదా. మరి దీని ప్లేస్లో మనం దీన్ని రాయొచ్చు. మరి తీటా ప్లేస్ ఇక్కడ ఏముంది, 30 degrees ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ మనకి 2 tan theta by 1 plus tan square theta అన్న వాల్యూ అయినా sin 2 theta వాల్యూ అయినా ఒకటే వస్తుంది అనమాట. సో తీటా ప్లేస్లో 30 degrees పెట్టండి. sin 2 into 30 degrees equals to sin 60 degrees. సో sin 60 degrees అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి √3/2 వస్తుంది. √3/2 అంటే ఇక్కడ మనకి ఫార్ములా కనుక తెలిస్తే మనము ఇదిగో డైరెక్ట్గా మనం సింపుల్గా చేయొచ్చు. సో అలా కాకపోతే మనం డైరెక్ట్గా ఇక tan 30 ప్లేస్లోనే మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చేయొచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ మనకి సో 2 tan 30 2 ఇంటూ ఇక్కడ మనకి tan 30 degrees అంటే 1/√3 కదా. 1/√3 హోల్ బై 1 ప్లస్ tan స్క్వేర్ అంటే 1/√3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదంతా ఇది 2/√3 అవుతుంది. హోల్ బై 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది ఇక్కడ. సో 2/√3 బై సో 3 into 1 3 ప్లస్ 1/3 ఈక్వల్స్ టు 2/√3 ఇంటూ సో ఇక్కడ మనకి 4/3 కదా, దాని రెసిప్రోకల్ రాయాలి ఇక్కడ మనం 3/4. సో 2 1s 2 2s 3/2 ఇంటూ √3. సో ఇక్కడ ఉన్న 3ని మనము √3 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. అంటే √3 ఇంటూ √3 బై 2 ఇంటూ √3 అవుతుంది ఇది. సో ఈ √3 గెట్ క్యాన్సిల్, √3/2 వస్తుంది ఆన్సర్. సో డైరెక్ట్గా మనము tan 30 వాల్యూస్ తీసుకొని మనం చేయొచ్చు, లేకపోతే ఇది ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ 3 coins ఆర్ టాస్డ్ ఎట్ ఏ టైమ్. 3 coins మనం ఒకేసారి మనం టాస్ చేసినట్టయితే వచ్చేటువంటి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే పాసిబిలిటీస్ అంటే ఈ ఫస్ట్ కాయిన్లో హెడ్, సెకండ్ కాయిన్లో హెడ్, థర్డ్ కాయిన్లో కూడా హెడ్ పడవచ్చు, ఇదొక పాసిబిలిటీ. సో నెక్స్ట్ హెడ్ పడి టైల్ పడవచ్చు. నెక్స్ట్ హెడ్, టైలు అండ్ హెడ్ పడవచ్చు. లేకపోతే ఫస్ట్ దాంట్లో టైల్ పడేసి నెక్స్ట్ 2 coinsలో హెడ్ పడవచ్చు. అంటే ఈ విధంగా పాసిబిలిటీస్ అనమాట. నెక్స్ట్ మళ్ళా ఈ మూడిట్లో టైల్ పడవచ్చు. సో అలా కాకుండా మనకి టైలు హెడ్ పడవచ్చు, ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ టైలు, హెడ్, టైలు. నెక్స్ట్ హెడ్ పడేసి ఇక్కడ టైలు పడవచ్చు. సో మొత్తం ఇక్కడ మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి. సో ఇవన్నీ రాయాలి ఇక్కడ మనకి ఈ 3 coinsలో. సో నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అంటే ఇక్కడ మనము మనకి ఇక్కడ ఒక కాయిన్ మనం టాస్ చేసినప్పుడు అవుట్కమ్స్ ఎయిదర్ హెడ్ ఆర్ టైలే కదా వచ్చేది. ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఇవి 3 coins కాబట్టి 2 cube. సో కాబట్టి 8 పాసిబిలిటీస్. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అన్నప్పుడు మనం ఇలా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. సో మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా మీడియన్ ఫార్ములా రాయమన్నాడు ఇక్కడ మనకి. సో ఫార్ములా ఏంటిదండి ఇక్కడ మీడియన్ ఈక్వల్స్ టు L ప్లస్ n/2 మైనస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ సైజ్ ఆఫ్ ది క్లాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ ఇన్ ఇట్ అన్నాడు. ఈ ఫార్ములా ఉన్నటువంటి టర్మ్స్ L అంటే ఏంటిది, n/2 అంటే ఏంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ, F అంటే ఏంది, H అంటే ఏంది, అంటే ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలి మనము అనేది ఇక్కడ రాయమన్నాడు. అంటే మీడియన్ క్లాస్ కావాలి ఇక్కడ మనకి. ఇది క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నట్టయితే సో ఈ క్లాసెస్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. సపోజ్ వీటి ఫ్రీక్వెన్సీస్ 4 to 5,
3 తీసుకొని ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 0 నుంచి 10కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ 4 మెంబర్స్ అంటే ఇక్కడ మనకి 10 నుంచి 20కి 2 కదా ఇక్కడ మనకి 20 అబవ్ అంటే 0కి 20కి మధ్యలో ఎంతమంది ఉన్నట్టు 4 + 2 ఎంత అవుతుంది ఇక్కడ 6 అలానే 30 లోపు 5 యాడ్ చేసుకోవాలి 11 ఈ 40 లోపు అంటే 3 యాడ్ చేసుకుంటే 14 అవుతుంది అంటే ఈ మొత్తం ఈ ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేసుకుంటే 14 టోటల్ ఫ్రీక్వెన్సీ ఇది సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 14ని దాని ఎన్గా తీసుకుంటాం ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవి ఎన్ ఇది ఈక్వల్గా ఉంటుంది సో n/2 = 14/2 ఎంత అయింది ఇక్కడ 7 అంటే ఈ 7th అబ్జర్వేషన్ అనేది ఏ క్లాస్లో ఉంటుంది 6 తర్వాత 7 8 9 10 11 దాకా అన్ని అబ్జర్వేషన్స్ అన్నీ ఇదిగో ఈ క్లాస్లో ఉంటాయి అన్నమాట కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే మీడియన్ క్లాస్ అంటాం సో ఈ మీడియన్ క్లాస్లో ఇక్కడ ఉన్నటువంటి లోయర్ బౌండరీని ఇక్కడ మనం ఎలాగా తీసుకుంటాం దీన్ని ఎలాగా తీసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఎఫ్ అంటే ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటాము నెక్స్ట్ మీడియన్ క్లాస్ యొక్క ప్రీవియస్ క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని మనము సిఎఫ్గా తీసుకుంటాం ఇక్కడ హెచ్ అంటేనేమో క్లాస్ సైజ్ అనమాట క్లాస్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ 10 - 0 10 ఇక్కడ 20 - 10 అంటే ఈ మధ్య ఉన్నటువంటి క్లాస్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ మనకి 10 ఉందన్నమాట సో కాబట్టి ఇక్కడ మనకి ఎల్ అంటేనేమో లోయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాసు ఈ సిఎఫ్ అంటేనేమో ప్రీవియస్ క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ అంటేనేమో మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ హెచ్ అంటేనేమో క్లాస్ సైజ్ అవుతుంది